మక్తా మాదరం గ్రామ పంచాయతీ. నా పేరు లక్ష్మీదేవి నరసింహగౌడ్. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, హోదా వరించకున్నా 35 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా. ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన, ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన, లేడీస్ రిజర్వేషన్ వచ్చిన, అన్ని ఏ రిజర్వేషన్ వచ్చినా ముందుండి మా అభ్యర్థులను గెలిపించి 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ పరిపాలన జరిపించినటువంటి వ్యక్తిని. ఎస్సీ వచ్చిన ఇక్కడ మొన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా సర్పంచి బీఆర్ఎస్ఏ, ఎంపీటీసీ బీఆర్ఎస్ఏ, డిప్యూటీ సర్పంచ్ బీఆర్ఎస్ఏ, జెడ్పీటీసీ బీఆర్ఎస్, అందరం కూడా మమేకమై రాత్రి పగలు నిద్రగాసి అందరిని కల్పించి 5 సంవత్సరాలు మంచి స్వచ్ఛమైన పరిపాలన, ఏ ఇబ్బందులు లేకుండా, నీళ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఎవరికి ఆపద ఉన్నా, అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా తలా 10 రూపాయలు వేసుకొని ఆదుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. 5 సంవత్సరాల గతం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు ప్రారంభమైనాయి. ఈ ఎన్నికల ప్రారంభంలో నేను అనుభవం ఉన్న వ్యక్తిగా ఎప్పుడో నేను పదవి వచ్చేది, కానీ కొన్ని అవాంతరాల వల్ల, అపోజిట్ పార్టీల వల్ల, పైసలున్న డబ్బులున్న నాయకుల వల్ల నాకు అదృష్టం భరించలేదు. కాబట్టి ఈరోజు మిత్రపక్షాల ఆధ్వర్యంలో, గ్రామ మహిళల మద్దతుతో, గ్రామ పెద్దల మద్దతుతో, గ్రామ యువత మద్దతుతో, మా యొక్క గౌడ నాయకుడు సర్పంచి అభ్యర్థిగా 6 నెలల నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు చేసి నేను సర్పంచ్కి పోటీ చేస్తానని చెప్పి రంగంలో నేను ఈ అభ్యర్థిగా నేను బీఆర్ఎస్కి నుంచి పోటీ చేస్తాన్న అభ్యర్థి ఆయన ఒక పెద్ద మనిషికి అవమానం జరిగింది. కాబట్టి కాంగ్రెస్లో వచ్చేది ఉన్నది ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు. దాని అవమానం భరించలేక నా ఇంట్లోనే నేనే ఉన్నాగా. ఆ అవమానం భరించలేడు, పెద్ద మనిషి అవమానం అయింది. నేను ఆయనకు పదవి త్యాగం చేస్తా. నాకు భవిష్యత్తు ఉంది, ఆయనకు వయసు లేదు, 5 ఏళ్ళ నాడు రాజకీయం లేడని. కాబట్టి ఆయన పెద్ద మనసుతో, అందరి సహకారంతో, నేను మిత్రపక్షాల మద్దతుతో, నాకు ఆ పార్టీ కాదు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, అన్ని వర్గాలు, సబ్బండ వర్గాల మద్దతుతో నేను ఇలా ప్రజాక్షేత్రంలో పోటీ చేయదలుచుకున్నా. అందరి మద్దతు ఉన్నది. నా ధ్యేయం ఏంటంటే, నా సర్వీస్ 65 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. ఏ సమస్యలు వచ్చినా మాట్లాడే శక్తి ఉంది. ఎక్కడ పోయినా, ఏ అధికారులు పోయినా, ఎక్కడ పోయినా నేను ఊరికి గ్రామాభివృద్ధికి నిధులు తెచ్చే శక్తి కూడా ఉంది. రేపు భవిష్యత్తులో నేను సర్పంచ్గా గెలిస్తే ఈ ఊరిలో, ఈ గ్రామంలో అండర్ డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, అదేవిధంగా యువతకు ఉద్యోగాల సమస్య, అదేవిధంగా యువతకు ఆట స్థలం సమస్య, అదేవిధంగా రైతులకు కూడా కొన్ని సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి, ఇంకా చేయవలసి ఉంది. ఇంకా రైతులకు కూడా కొన్ని పొలాల కాడికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా దృష్టిలో ఉంచుకొని అవన్నీ కూడా పై స్థాయికి తీసుకుపోయి, కలెక్టర్ స్థాయికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయి మేము ఇవన్నీ మా గ్రామాభివృద్ధికి పాటుపడి, మా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా ఇప్పుడు నేను ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా 60 సంవత్సరాల వ్యక్తి నేను ఒక్కనే ఉన్నా. ఇక్కడ మా వార్డు మెంబర్లంతా 30 నుంచి 28 నుంచి 30 తప్ప పైకి లేరు. అంతా ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఉన్నారు. డిగ్రీ చదివినటువంటి ఆ వార్డు మెంబర్లతోని ఒక్క మంచి పరిపాలన, ఒక్క సుపరిపాలన అందించాలని ధ్యేయంతో చదువుకున్న వ్యక్తులు ఉంటే ఇవాళ మన గ్రామాభివృద్ధి అవుతుంది. చదువుకోలేని వ్యక్తులు ఉంటే గ్రామాభివృద్ధి కాదు. కాబట్టి అందరూ కూడా డిగ్రీ పైన పీజీ చేసినటువంటి వ్యక్తులను వార్డు మెంబర్గా ఎన్నుకున్నాం. ఆ వార్డు మెంబర్ల సలహాతో మా త్యాగం చేసినటువంటి ఎర్ర శ్రీనివాస్ గౌడ్ గారి మద్దతుతో నేను ప్రజాక్షేత్రంలోకి పోయి మేము పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచి గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా, ఏ నిధులు వచ్చినా పేద వర్గాలను ముందుగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు లబ్ధి చేకూర్చి గ్రామాభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి గ్రామంలో చేసేటివి. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా
జనాలందరూ కూడా ఒక వ్యక్తి వయసున్న వ్యక్తి ఇన్ని 30 సంవత్సరాల నుంచి కష్టపడి అందరికీ వెన్నంటి ప్రతి ఒక్క సర్పంచ్ గెలిచిన వెన్నంటి సలహాలు సూచనలు ఇచ్చి మన గ్రామంలో సమస్యలు లేకుండా నా సలహాలు తీసుకొని ఏ ఇబ్బందులు వచ్చినా ఏ గొడవలు వచ్చినా నేను నా మాట తీసుకొని అందరూ కూడా నా మాటను తీయకుండా ఏ సమస్య పెద్ద సమస్య వచ్చినా దానికి పరిష్కారానికి అందరూ కూడా విధి చూపి మా గ్రామానికి తోడ్పాటు పడి మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా అందరి నిర్ణయాలు తీసుకొని చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. మేమందరం కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడి మంచి నిధులు తెచ్చి మంచి పరిపాలన అందిస్తాం. ఏ అర్ధరాత్రి ఏ వ్యక్తికి పేద వ్యక్తికి ఏ అర్ధరాత్రి ఆపద వచ్చినా మేము ధనికులం కాము, కోటీశ్వరులం కాము. తలా 10 రూపాయలు వేసి తలా 10 రూపాయలు వేస్తే 100 అవుతాయి, 100 రూపాయలు వేస్తే 1000 అవుతాయి, 1000 రూపాయలు వేస్తే 10,000 అవుతాయి, 10,000 వేస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. ఏ పేద వ్యక్తిని మేము ఆదుకుంటాం. మేము గతించిన 5 సంవత్సరాలలో కూడా మా సాయిల్ అనే వ్యక్తి కూడా అందరం కూడా మేము 5,000 ఇస్తే మేము తలా 1,000 రూపాయలు వేసి ఏ ఆపతున్న వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి మేము అందించిన ఘనత మాది. ఇప్పుడు కూడా ఇంకా పెద్ద ఎత్తున పేద కుటుంబాలు పొలం లేనటువంటి కుటుంబాలకు ఒక ఆడవిల్ల యొక్క పెళ్లి చేస్తే ఆ వివాహానికి కూడా మేము ఆ పేద కుటుంబానికి అన్న భోజనం వసతి కూడా చేస్తామని కూడా నేను హామీస్తున్నాం. ఎందుకంటే నిరుపేదలు ఉంటారు, పొలం లేదు, వాళ్ళకు పెళ్లి చేసే పరిస్థితికి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ పెళ్లి పత్రిక తీసుకొస్తే కూడా మేము అన్న భోజనం పెట్టే ప్రయత్నం కూడా మా పాలక వర్గంతో పాటు మా గ్రామ పెద్దలతో పాటు కృష్ణయ్యతో పాటు మేమందరం కూడా మేము ఆ యొక్క పేద కార్యక్రమానికి మా చేయూతనిస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి పేదోళ్ళు ఉంటే మేము వాళ్ళకు కూడా అన్న భోజనం వసతి కల్పిస్తాం. గ్రామాభివృద్ధి ధ్యేయంగా కరెంటు కానీ నీళ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఏవి ఇబ్బందులు ఉన్నా మేము ఎక్కడ సమస్య ఫస్ట్ ఎక్కడ ఉంటుందో ఆ సమస్యను తీసుకొని అంతటా సీసీ రోడ్లు కానీ మేము మంచి పరిపాలన అందిస్తాం. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా చదువుకున్న వ్యక్తులుగా మేము పరిపాలన అందిస్తామని ముక్త కంఠంతో మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాకు ఇక టైం లేదు, ఇంకా 5 సంవత్సరాలు అయితే చేయలేను. చాలా ఇబ్బందులు అలవడ్డా. ఒక ఈ పార్టీ అంటే ఆ పార్టీ, ఆ పార్టీ అంటే ఈ పార్టీ అన్న ఇబ్బందులు అలవడ్డా. ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతురు. నాకంట సబ్బండ వర్గాలు ఉన్నాయి, నా ఎంటున్నాయి, యువత నా ఎంటుంది, చదువుకున్న వ్యక్తులు నా ఎంటున్నారు, మహిళలు నా వెంటున్నారు. నేను ఇంట్లో వండుకుంటే నాకు వద్దని చెప్తే ఇటువంటి వ్యక్తులు త్యాగం చేసి నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి నువ్వు ఖచ్చితంగా ఈసారి సర్పంచ్గా గెలవాలి, సర్పంచ్గా నిన్ను చూడాలి, నువ్వు రేపు మళ్ళీ కాదు, నువ్వు ఇన్ని రోజులు ఊరికి సేవ చేసినావు అని చెప్పి అందరూ కూడా వచ్చి నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి త్యాగం చేసి నాకు వీళ్ళందరూ కూడా అండగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కోతాం. నీ కోట్ల రూపాయల డబ్బులకు మేము జంకం. పేద ప్రజలు నా అండ ఉన్నారు, వాళ్ళకు నా సేవన నేను శాయశక్తుల నేను త్యాగం చేస్తా. మా యువకులతోని మేమందరితో కూడా కలిసి పోయినా సరే నా ఆస్తి ఎక్కడ పోయినా సరే కానీ నేను త్యాగం చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందరం కలుపుకొని నా చేయూతని ఇస్తా అని చెప్పి నేను ఇంతటితో తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కడతాల మండలం మక్తమాదరం గ్రామంలో పోటీ చేసే మా లక్ష్మీదేవి నరసింహ గౌడ్ గారు, అదేవిధంగా ఆయన 40 ఏళ్ళ సంవత్సరాల సంది మా మక్తమాదరానికి ఎన్నో సేవలు అందించారు. ఆ అందించిన సేవలకు మేము గుర్తించి మా అఖిల పక్షాలన్నీ మాట్లాడుకొని మన ఊరికి మక్తమాదరానికి నీ సేవలు చేసిన ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి, సేవలు ఉన్నాయి. ఆ సేవల తగ్గట్టు నీకు ఒకసారి మేము సర్పంచ్గా చూడాలని, ఇంకా సర్పంచ్ ఉంటే ఇంకా సర్పంచి మేము అందరం చిన్న పిల్ల పెద్దలు అమ్మమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ యువత మొత్తం ఇలా కోడై కూస్తున్నారు. నరసింహగౌడు గారు ఇన్నేళ్ల సంది మంచి అవకాశము జర్నల్లో వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. పెద్ద మంచి అయిండు, ఏజ్ బార్ అయింది. ఒక అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి బ్యాటు గుర్తుకు వచ్చింది తాతది సింబల్. అమూల్యమైన ఓటు నరసింహగౌడ్కు ఖచ్చితంగా వేసి మేము మక్తమాదరం గ్రామంలో సర్పంచ్గా చూడాలని, ఆయన ఆశయాలను నెరవేర్చుకొని మేము బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మద్దతు ఇచ్చుతూ నరసింహగౌడ్ గారికి మేము ఊరు సత్యశ్యామలంగా ఉండాలని మక్తమాదరం మా నరసింహగౌడ్ గారు హామీ ఇస్తున్నాడు. మక్తమాదరాన్ని సత్యశ్యామలంగా చేస్తా
చదువుకున్న ఒక మేధావి మంచి పండితుడు అని మా అభిప్రాయం. మా ఉప సర్పంచ్, మా వార్డు సభ్యులు, మా ఎంపీటీసీ గారు, మా కార్యకర్తలు అందరూ నిద్ర లేకుండా చాలా కష్టపడి భారీ మెజార్టీతోటి మక్తమాదరం ప్రజలందరికీ పేరు పేరున అమ్మమ్మలకు తాతలకు పేరు పేరున మా బ్యాటు గుర్తుకు లక్ష్మీదేవి నరసింహగౌడ్ గారికి బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ, గతంలో నాకు ఒక దళిత బిడ్డగా సులోచన సాయిల్ గారికి భారీ మెజార్టీ, మక్తమాదరం గ్రామ ప్రజలు విశ్వాసం గల ప్రజలు, ఎంతో మంచి ప్రజలు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీ గెలిపించారో మా లక్ష్మీదేవి నరసింహగౌడ్ గారిని గిట అదేవిధంగా ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి గెలిపించాలని నేను ఆశిస్తున్నాను. మేము చేసిన పనులు గిట్ట ఎన్నో పనులు ఉన్నాయి. మహారి కరోనా వచ్చి మేము ఇంకా ఇంకొక 10-20 లక్షల పనులు ఆపినాం. మంచి డెవలప్మెంట్ చేసినాం. మక్తమారంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ 40 లక్షల రూపాయలు పెట్టి కట్టించినాం. మా బాడీ మొత్తం, మా ఉప సర్పంచ్, మా తాత అందరం ఉన్నాం. మా ఉప సర్పంచ్, ఎంపీటీసీ, మా వార్డు సభ్యులతో అందరం కలిసి మెలిసిపోయి 40 లక్షల రూపాయలు ట్యాంక్ కట్టించినాం. 4 ఊళ్ళకు క్రస్టరు రైతు వేదిక 25 లక్షల రూపాయలు పెట్టి అది కట్టించినాం. శ్మశాన వాటిక 15 లక్షల రూపాయలు పెట్టి అది కట్టించినాం. మా జయపాల్ యాదవ్ గారు, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు అవుతుండే. దొంగ రోడ్ నుండి, కర్తాల రోడ్ నుండి మన తలకొండపల్లి వరకు 20 కోట్ల రూపాయలు పెట్టి మా జడ్పీటీసీ దశరథన్న మేము ఒత్తిడి చేసి మా ఎమ్మెల్యే గారికి చెప్పి 20 కోట్ల రూపాయలు మంజూరు చేపించి రోడ్డు గిట్ట పూర్తి చేసుకోవడం జరిగింది. మక్తమారానికి ఇప్పుడు మంచిగా ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నది. అదేవిధంగా మక్తమారం గేటుకి వెళ్ళి గిట్ట గేటు దగ్గర నుండి షాద్నగర్ వరకు 50 కోట్ల రూపాయలు మా అది హరీష్ రావు గారు, మా జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారు, అంజయ్ యాదవ్ ఎమ్మెల్యే గారు 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దానికి డబుల్ రోడ్ గిట్ట శాంక్షన్ చేసడం జరిగింది. అదేవిధంగా మక్తమారం చివరస్తకెళ్ళి మన నాగిరెడ్డి కూడా తండ వరకు 1,20 లక్షల రూపాయలు గిట్ట దానికి గిట్ట డెవలప్మెంట్ చేయడం మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి. అవే పథకాలు పెట్టి మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారు. అదే రోడ్డు అది కాదు, అట్లా తప్పు. మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము చేసినాం. మక్తమారానికి ఎంతో సేవలు అందిస్తున్నాం. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, ఒక 50 పోల్స్ మా ఆయంలో ఒక 3 ఏళ్ల పనిలో, 3 ఏళ్ల సంవత్సరంలో 5 ఏళ్ళు ఉండే కానీ 2 ఏళ్ళు కరోనా వైరస్లో పోయినున్నది. 50 స్తంభాలు పాతిపించినాం. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు గల్లీ మా మక్తమారానికి ఇంతకుముందు మురికి కంపలు, చెత్త, చెదారం ఉండే. ఈనాడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ చేసినాం. ట్రాక్టర్ తెచ్చుకున్నాం. సస్యశ్యామలంగా మక్తమారం ప్రజలకు మేము అండగా ఉంటాం. మాకు అండగా ఉంటారు. మా కంట్ల ఉన్న పానం ఉన్నంత వరకు, మా శివర రక్త పొడ్డు ఉన్నంత వరకు మక్తమారం ప్రజలను ఎప్పటికీ మర్చిపోము. ఖచ్చితంగా మా లక్ష్మీదేవి నరసింహగౌడ్ గారికి బ్యాట గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా మనసు పూర్తిగా మక్తమారం ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మక్తమాదరం గ్రామంలో నేను అంటే ఒక వ్యక్తిని, ఎర్ర శ్రీనివాస్ గౌడ్ అనేట ఆయన, ఏంటి కొరకు అనేది త్యాగం అనేది కాదు. ఒక వయసుకు విలువ ఇచ్చి, మనకు వయసు ఉంది, ఇంకో 5 ఏళ్ళ నాడు బీసీకి వస్తే నేను సర్పంచ్గా కాగలుగుతా, కాకపోతే ఇదే పదవి కాకుండా నాకు పదవే నా దగ్గరికి వచ్చేటట్టు చేసుకోగలుగుతా అని నా ధీమా. నరసింహగౌడ్కు ఈ 5 ఏళ్ల లోపు ఇప్పుడు సర్పంచ్ కాకపోతే మళ్ళీ సర్పంచ్ కాలేడు. కాబట్టి నా సొంత నిర్ణయాలు ఇవి. ఎవరో చెప్పేది, ఎవరో నేర్పేది కాదు. మనము నా నిర్ణయం ప్రకారంగా పదవే నా దగ్గరికి వచ్చేటట్టు నా శక్తి ఉంది కాబట్టి చేయగలుగుతా అనేది నా ధీమా. నా శక్తితో నేను చేయగలుగుతా. అదే ఇంకొకటి, మక్తమాదరంలో ఏ పని చేస్తారో, ఏ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉందా, పని చేయగలుగుతారా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. నేను ఒక వార్డు నెంబర్గా ఒక సర్పంచ్ నరసింహగౌడ్గా గెలిపించుకొని అభివృద్ధి చేసేది ఒక 5 ఏళ్ల లోపు నేను ఏందనేది నిరూపించుకుంటా. ఇంతలో మనం ఏందనేది ఎక్కువ చెప్పలేను. నేను ఉన్నదే చెప్తాను. నేను లేనిది చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఈరోజు మా మక్తమాదరం గ్రామం ఉమ్మడి తలకొండపల్లి మండల గ్రామంలో చెల్లంపల్లి గ్రామం ఉండేది. 1982లో
ఆ గ్రామం అనేది బైఫర్కేషన్ రావడం వల్ల ఆ యొక్క అప్పటి నుండి ఆ యొక్క సర్పంచులు కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అందరితో కలిసి పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ రాజకీయ అనుభవాన్ని ఈ యొక్క గ్రామానికి ఉపయోగించాలని చెప్పేసి ఈ యొక్క మా యొక్క వార్డు సభ్యులు, ఇప్పుడున్న వార్డు సభ్యులు కావచ్చు, గతంలో ఉన్న వార్డు సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు పట్టభద్రుల ఆలోచనలు, అభిప్రాయాలు, గ్రామం పైన ఎలాంటి అభివృద్ధి నోచుకోవాలో అలాంటి నోచుకోవాలంటే ఖచ్చితంగా చదువుకున్న యువకులు కావాలి. ఆ యొక్క యువకులకి ఒక పెద్ద వ్యక్తి, రాజకీయ మేధావి అటువంటి మా లక్ష్మీదేవి నరసింహగౌడ్ గారిని, ఆ యొక్క వ్యక్తిని మేము ఖచ్చితంగా ఏరుకొని కావాలని కోరుకున్నాం కాబట్టి ఈ యొక్క ఆ వ్యక్తికి మేము ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ గ్రామంలోని హైదరాబాద్ దగ్గరలో ఉన్నట్టుంది ఈ యొక్క గ్రామాల్లో అటువంటి కమర్షియల్ ల్యాండ్స్ కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కబ్జాకు గురవుతున్నాయి. దానివల్ల ఆ యొక్క అలాంటి వ్యక్తులు భూమి విషయాలు, రెవెన్యూ విషయాలు, అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా అన్ని అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క గ్రామ విషయాలు అన్ని పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన అతనికి అపూర్వమైన అనుభవం ఉంది కాబట్టి అతనికి ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.